ఏమండి సువార్తకు వస్తారా? ఏమండి ఇప్పుడు రావండి. ఏమండి దేవుడి పని ఉందండి, బైబిల్ చదువుకోండి. ఇప్పుడు మాకు అవదండి, నిద్ర వచ్చేస్తుందండి, ముడుచుకొని పడుకుంటాడంటే మత్తు. పాతాళంకి వెళ్ళిన తర్వాత నేను కళ్ళలో కారం కొట్టుకొని చదువుతానన్న అవకాశం ఉంటుందా? ఉండదండి. అంత భయంకరమైన ఘోరమైన శిక్షకి జారిపోయే మత్తులో చీకటి పాపం అనే లోకంలో ఉండిపోతున్నారండి, అంధకారంలో ఉండిపోతున్నారండి. అలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్లకుండా దైవజనుడు అయిన సొలొమోను గారు ఎన్ని సంగతులు చెప్పాడండి. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకు. వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకో. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారకర్తను లేకున్నను, అధిపతి లేకున్నను, అవివేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి అందాక పడుకుంటావు. పగటి సంబంధులు ఏం చేయాలా? పరలోకం కోసం ఆ లోకాన్ని సిద్ధపరచుకోవాలి. ఎలా? సత్క్రియలు చేస్తూ నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపములో నుంచి బానిసలుగా ఉన్న మనల్ని సాతాను బానిసత్వంలో నుంచి దేవుడు తన వెలుగులోనికి తీసుకొచ్చాడు కదా మనల్ని. మనోనేత్రాలు వెలిగించి మేలుకొల్పాడు దేవుడు. అందుకే మీ మనోనేత్రములు వెలిగింపబడినందునా అంటాడు పౌలు గారు. అలా చీకటిలో నుంచి మేలుకొన్న క్రైస్తవులు మళ్ళీ శరీర సంబంధమైన విషయాలలోనే మళ్ళీ ఉండిపోతున్నారు అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? నరకానికి వెళ్ళిపోతారు. అంటే మేమంతా వెళ్ళిపోతారా అనుకుంటే ఎలాగా? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు మేలుకోమంటది. మేలుకోవడం అంటే పగటి సంబంధులు ఏం చేయాలి? ఆత్మలు రక్షించే కార్యక్రమాలు చేయాలి. అలా సత్క్రియలు కలిగిన ఆలోచన మేరకే నువ్వు జీవిస్తున్నావా లోకంలో? అయితే నువ్వు పగటి సంబంధమే. లేదనుకోండి, ఆ కార్యక్రమాల్లో ఆదివారం మాత్రమే మేము ఉంటామంటారా? ఇది మీరు చీకటి సంబంధులే. మరి అందరూ అలాగే ఉన్నారు కదండి, అందరూ అలాగే ఉంటారు. మీరు అలాగే ఉంటారా? అందరిలో కలిసిపోతారా? అందరిలో కలిసిపోయినప్పుడు ఆదివారం కూడా ఎందుకు వెళ్తాం? నరకంకి పోయేది. ఆదివారం వెళ్ళే వాళ్ళకి చెప్తున్నానండి, అలా ఉంటే అలాగా. ఈ లోకంలో ఎలాగో అలాగే బతుకుతాం అనుకొని వెళ్ళిపోతున్నారా? ఖచ్చితంగా నరకానికి పోతారు. లేదండి, ఏమంటే నేను లేచిన కాడి నుంచి ఇన్ని అధ్యాయాలు చదువుతున్నానండి, ఇంత నేర్చుకుంటున్నానండి, లేదండి నేను ఇంత దాస్తున్నానండి, నరకానికి వెళ్ళిపోకుండా ఆత్మను రక్షించడానికి నా కష్టంతో నేను ఇలా చేస్తున్నానండి అని అంటున్నారా? తపస్సు చేస్తున్నారా? బాగా నేర్చుకుంటున్నారా? భక్తి కలిగి బతుకుతున్నారా? పగటి సంబంధులుగా జీవిస్తున్నారా? అయితే వెలుగు సంబంధులుగా చచ్చిపోయినంత వరకు ఆత్మ కోసమే బ్రతుకుతారు. లేదనుకోండి, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకున్నారనుకోండి దేవుణ్ణి, వాళ్ళు చీకటి సంబంధులే. చీకటి సంబంధులుగానే అంధకారంలోనే ఉంటారా? లేదు వెలుగు సంబంధాలుగానే బ్రతుకుతూ కన్ను మూసి నిత్యము ఉండే వెలుగు లోకానికి వెళ్ళిపోతారా? మీరు ఆలోచించుకోండి. నిద్రపోతున్న క్రైస్తవ సమాజానికి దేవుడు చెబుతున్న మేలుకొలుపు ఇది.